ఏపీలో 18.63 లక్షల మంది జాబ్ కార్డులు తొలగిస్తున్నట్టు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ తన పోర్టల్లో వివరాలు అయితే పెట్టిందనమాట. ఎందుకంటే మొత్తం కూడా ఈ గ్రామాల్లో రాజకీయ పార్టీ నాయకుల వల్లే ఇదంతా జరుగుతుంది. రాజకీయాలు చేయాల్సిన చోట చేయకుండా, రాజకీయాలు చేసే ఎలక్షన్ టైంలో చేయకుండా, ఎలక్షన్లు అయిపోయాక కూడా కక్ష సాధింపుల చర్యల వల్లే ఇవంతా జరుగుతున్నట్టుగా గ్రౌండ్లో అర్థమవుతుంది. జాబులు లేవు, జాబ్ కార్డులు పోయాయి, ఉపాధికి ఉరి, కనీస సమాచారం ఇవ్వకుండా ఎడాపెడా జాబ్ కార్డులు తొలగింపు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 18.63 లక్షల కార్డులు అవుట్. గత 40 రోజుల్లోనే ఏకంగా 16 లక్షల కార్డులపై దెబ్బ. ఉపాధి పనులకు దూరమై అల్లాడుతున్న లక్షలాది నిరుపేద కుటుంబాలు, పేద ఉపాధిలోనూ గ్రామాల్లో చిచ్చురగిస్తున్న అధికార పార్టీ నేతలు. ఈకేవైసీ ప్రక్రియ ముసుగులో వందల కొద్ది కార్డులు ఏరివేత. తమకు గిట్టని వారిని, అలాగే ప్రత్యర్థి పార్టీ మద్దతుదారుల్ని జాబ్ కార్డులు ఇష్టానుసారంగా తొలగింపు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామ సభలో చర్చించాకే తగిన నిర్ణయం తీసుకోవాలి. కానీ వీళ్ళు అవన్నీ చేయకోకుండా డైరెక్ట్ రాజకీయ నేతలు, అనుచరులు ఇవంతా గ్రామాల్లో చేస్తున్నారు. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ తంతు కొనసాగుతుంది. దీనివల్లే పైన అధిష్టానం వల్ల ప్రజల్లో బ్యాడ్ మార్క్ వస్తుంది. కొంతమందికి జగన్ అంటే ఇష్టపడవచ్చు, కొంతమంది చంద్రబాబు అంటే ఇష్టపడవచ్చు. ఈయన అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ సానుభూతి పరుల్ని, ఈయన అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ సానుభూతి పరుల్ని, వీళ్ళని ఇలా ప్రజలను విసిగించడం వల్ల ఈ వ్యతిరేకత ఏర్పడి ఏకపక్షం అయిపోతూ ఉంటారు. వాళ్ళకి ఏది కావాలో అది చేసి ఆ కుటుంబాలకి చేయటం రాజకీయం. అంతేగాని వాళ్ళని ఇబ్బందులు పెట్టి దారి తెచ్చుకోవాలంట అనుకోవటం మూర్ఖత్వం. అది ఏ పార్టీ అయినా. ఇప్పుడు ఈకేవైసీ పేరుతో ఇదంతా గ్రామాల్లో వీళ్ళు వంటలేదు, వీళ్ళ కార్డులు తొలగించమని చెప్తున్నారు. ఏమో ఆ టైంకి వస్తారేమో, కరువు పనులు చేసుకునే టైంకి. పద్దాలు ఇక్కడే ఉండాలని రూల్ లేదు కదా. అసలు కరువు పనుల్లో జరుగుతున్నటువంటి, అదే గ్రామీణ అభివృద్ధి పనుల్లో జరుగుతున్నటువంటి అవకతవకలు అన్నీ ఇన్ని కాదు, చాలా అవకతవకలు ఉన్నాయి ఏరితే. సరే, అవన్నీ మనకు అనవసరం. కానీ ఇంత జరుగుతున్న దాంట్లో కూడా వీళ్ళు లేరు, వాళ్ళు లేరు, ఎక్కడ ఉండలేదు అక్కడ ఉన్న తొలగించడం అనేది చాలా ఘోరమైన పని. అది ఎవరైనా సరే. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే గ్రామాల ఉపాధి కరువు, పని దినాల్లోనూ కోతలే. సో మొత్తంగా ఆ పోర్టల్లో ఎంత తొలగించనేది కూడా ఉంది. ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలు కాదు. ఏదైతే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉందో వాళ్ళ పోర్టల్లో ఉన్నటువంటి వివరాలు గ్రౌండ్లో చూస్తే ఇప్పుడు మనం చెప్పుకున్న లెక్కలో ఉందన్నమాట.